హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పండుమిర్చి పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇలా చేస్తే కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి. పచ్చడి అనేది బూజు పట్టకుండా చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ ప్రొసీజర్తో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను పండు మిరపకాయలు కడగకూడదండి, ఓన్లీ పొడి క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. కడిగితే ఏంటంటే పాడైపోతుంది పచ్చడి. నేను అక్కడ ఒక రోజు ఆరబెట్టుకున్నానండి అలా పొడి క్లాత్తో తుడిచేసుకొని. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు నేను కొలతలు చెప్తానండి. నేను 4 కిలోలు పండుమిర్చి తీసుకున్నాను. 4 కిలోల పండుమిర్చికి అరకిలో చింతపండుని గింజలు ఈనెలు లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. అరకిలో చింతపండు, అరకిలో ఉప్పు పడుతుందండి, 3/4 కిలో కారము. 4 కిలోల పండుమిర్చికి అరకిలో చింతపండు, అరకిలో ఉప్పు, 3/4 కిలో కారం. ఇది క్వాంటిటీ అంటే కరెక్ట్ కొలతలండి. ఇలా చేస్తే పచ్చడి టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. రఫ్గా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆ సాల్ట్ కూడా కొంచెం కొంచెం, ఒక్కొక్క ట్రిప్కి కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక డబ్బాలో తీసుకోవాలి. ఆ డబ్బాలో మనం ఇప్పుడు చింతపండు క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా ఆ డబ్బాలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక డే మొత్తం ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అంటే ఒకసారి మొత్తం కలిపేసి మంచిగా చేతుల్ని కడుక్కొని పొడి చేత్తో, అంటే తడి తగలకూడదు, పచ్చడికి పాడైపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని 1 డే అంతా అలానే ఉంచేసుకోవాలండి. అప్పుడు నానుతుంది మంచిగా. 1 డే తర్వాత మనం మళ్ళీ దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మెత్తగా అవుతుందండి పచ్చడి అనేది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ రఫ్గా పట్టుకొని తర్వాత చింతపండు అది దాంట్లో నానుతుంది కదా, మంచిగా సరిపోతుంది. అంటే దానికి ఆ తేమ సరిపోతుంది. సో తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడు ఈనెలు అవి ఏమీ ఉండదు. ఒక రోజు మొత్తం అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకోవాలండి. బాండీలో నేను ఇక్కడ ఆయిల్, పప్పు నూనె లేదా పల్లి నూనె, ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చండి. పచ్చళ్ళకి ఈ రెండిట్లో ఏదైనా వేస్తేనే చాలా బాగుంటుంది పచ్చడి అనేది టేస్టీగా. మనం ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది, అంటే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటే పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది, మాగుడు వాసన రాకుండా కూడా ఉంటుందండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చండి, లేదు అంటే వెల్లుల్లిని స్కిప్ చేసేయచ్చు. వెల్లుల్లి కూడా వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, దీంట్లో ఇంగువ, మెంతిపిండి అన్నీ వేసుకొని కరివేపాకు వేయించుకోవాలండి. వేయించిన తర్వాత ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. అంటే ఈ పండుమిర్చి పచ్చడికి ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా. కానీ మొత్తం పచ్చళ్ళలో వేస్తే ఏమవుతుందంటే బూజు పడుతుంది, పాడైపోతుంది. ఆనియన్స్ వేస్తే ఎక్కువ కాలం ఉండదు. సో కొంచెం పచ్చళ్ళలో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిగడ్డలు కూడా సన్న ముక్కలుగా తరిగి వేసుకొని కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలు దాంట్లో కలుపుకొని తర్వాత ఇప్పుడు పోపు చేసుకున్నాం కదా, ఆ పోపు అంతా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. చూసారు కదా, పచ్చడి అనేది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో పెద్ద హడావుడి లేకుండా, గ్రైండర్కి కూడా ఇవ్వకుండా మనం మిక్సీ జార్లోనే ఇలా వేసేసుకోవచ్చు అండి. చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ పచ్చడి కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ నెంబర్, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ పచ్చడి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ పచ్చడి కావాలంటే మాత్రం నేను వీడియోలో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. పచ్చడి మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.